యిర్మీయా గ్రంథము 37వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్రెజరు యూదాదేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన యిర్మీయా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు. రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహుకలును యాజకుడైన మయషయా కుమారుడగు జెఫన్యాను ప్రవక్త అయిన యిర్మీయా యొద్దకు పంపి, దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యుమని మనవి చేసెను. అప్పటికి వారు యిర్మీయాను చెరసాలలో నుంచియుండలేదు. అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను. ఫరో దండు ఐగుప్తులో నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేయుచున్న కల్దీయులు సమాచారము విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త అయిన యిర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీవీలాగు చెప్పవలెను. మీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణము మీద యుద్ధము చేసి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చివేయుదురు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి. వారు వెళ్ళనే వెళ్ళరు. మీతో యుద్ధము చేయు కల్దీయుల దండు వారినందరినీ మీరు హతము చేసి వారిలో భయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుట నుండి వెళ్ళిపోగా యిర్మీయా బెన్యామీను దేశములో తన వారి యొద్ద భాగము తీసుకొనుటకై యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా ఇరీయా అనో కావలివారి అధిపతి అక్కడ నుండెను. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్త అయిన యిర్మీయాను పట్టుకొని, నీవు కల్దీయులలో చేరబోవుచున్నావని చెప్పగా యిర్మీయా, అది అబద్ధము, నేను కల్దీయులలో చేరబోవుటలేదనెను. అయితే అతడు యిర్మీయా మాట నమ్మనందున ఇరీయా యిర్మీయాను పట్టుకొని అధిపతుల యొద్దకు తీసుకొని వచ్చెను. అధిపతులు యిర్మీయా మీద కోపపడి అతని కొట్టి తాము బందీగృహముగా చేసియున్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి. యిర్మీయా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి అతని తన ఇంటికి పిలిపించి, యెహోవా యొద్ద నుండి ఏ మాటైననో వచ్చెనా అని అడుగగా, యిర్మీయా, నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడదవను మాట వచ్చెననెను. మరియు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇట్లనెను, నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి? బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశము మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు? రాజా, నా ఏలినవాడా, చిత్తగించి వినుము. చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము. నేను అక్కడ చనిపోకుండానట్లు లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకుము. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీగృహశాలలో యిర్మీయాను వేసి పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచూ వచ్చిరి. ఇట్లు జరుగగా యిర్మీయా బందీగృహశాలలో నివసించెను. యిర్మీయా గ్రంథము 38వ అధ్యాయము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీయుల యొద్దకు బయలువెళ్ళువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును. అతడు దాని పట్టుకొనును అని యిర్మీయా ప్రజలకందరికీ ప్రకటింపగా మత్తాను కుమారుడైన షెఫట్యయును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకలును
మల్కీయా కుమారుడైన పషూరును వినిరి. గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా, వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే యుండెను. ఆ బురదలో యిర్మీయా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటిలోనికి కూషీయుడగు ఎబెద్మెలెకను షండు వారు యిర్మీయాను గోతిలో వేసిరను సంగతి విని రాజు నగరులో నుండి బయలువెళ్ళి రాజుతో ఈలాగు మనవి చేసెను. రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తునో అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును. పట్టణములోనైనను ఇంకనో రొట్టెలేమియూ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుష్యులను వెంటబెట్టుకొని పోయి ప్రవక్త అయిన యిర్మీయా చావకమునుపు ఆ గోతిలో నుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవీయగా, ఎబెద్మెలెకు ఆ మనుష్యులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న యిర్మీయా పట్టుకొనున్నట్లుగా త్రాళ్ల చేత వాటిని దింపి, పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలను త్రాళ్ల మీద నీ చంకల క్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను. యిర్మీయా అలాగు చెయ్యగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు యిర్మీయా బందీగృహశాలలో నివసించెను. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములోనున్న 3వ ద్వారములోనికి ప్రవక్త అయిన యిర్మీయాను పిలువనంపించి అతనితో ఇట్లనెను. నేను ఒక మాట నిన్నడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాని చెప్పుమనగా, యిర్మీయా, నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు. నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. కావున రాజైన సిద్కియా, జీవాత్మను మనకనుగ్రహించు యెహోవా తోడు, నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని యిర్మీయాతో రహస్యముగా ప్రమాణము చేసెను. అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇట్లనెను, దేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు. ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారును బ్రతుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును. వారు అగ్నిచేత దాని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలవు. అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను, కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించెదరు. అందుకు యిర్మీయా, వారు నిన్నప్పగింపరు. నీవు బ్రతికి బాగుగా నుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. నీవు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఎడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను, యూదారాజు నగరులో శేషించియున్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యొద్దకు కొనిపోబడెదరు. అలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొందియున్నారు. నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుక తీసిరని అందురు. నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీయుల యొద్దకు కొనిపోబడుదురు.
నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలక బబులోను రాజు చేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు. అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను, నీవు మరణశిక్ష నొందకొండునట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియనీయకుము. నేను నీతో మాటలాడిన సంగతి అధిపతులు వినిన ఎడల వారు నీ యొద్దకు వచ్చి, మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని, రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకిప్పుడే తెలియజెప్పమనగా, నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్ళనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకునబోతినని వారితో చెప్పుమని రాజు యిర్మీయాతో అనెను. అంతటా అధిపతులందరూ యిర్మీయా యొద్దకు వచ్చి అడుగగా, అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాటలాడుట మానిరి. యెరూషలేము పట్టబడు వరకు యిర్మీయా బందీగృహశాలలో ఉండెను. యిర్మీయా గ్రంథము 39వ అధ్యాయము. యూదారాజైన సిద్కియా ఏలుబడియందు 9వ సంవత్సరము 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడివేయగా, సిద్కియా ఏలుబడియందు 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను. యెరూషలేము పట్టబడగా అధిపతులందరూ నేర్గల్ షరేజరు, సంగర్నెబో, షండులకధిపతియగు షర్సెకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్ షరేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి. యూదుల రాజైన సిద్కియాయు అతని యోధులందరూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున 2 గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయెను. అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోను రాజైన నెబుకద్రెజరునొద్దకు వారు సిద్కియాను తీసుకొని పోయిరి. బబులోను రాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరినీ చంపించెను. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై సంకెళ్లతో బంధించెను. కల్దీయులు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి. అప్పుడు రాజదేహ సంరక్షకులకధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచియున్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలనందరినీ బబులోనునకు కొనిపోయెను. అయితే రాజదేహ సంరక్షకులకధిపతి అయిన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదాదేశములో నుండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను. మరియు యిర్మీయాను గూర్చి బబులోను రాజైన నెబుకద్రెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను, నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలెను. కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానును, షండులకు అధిపతియగు నెబూషజ్బానును, జ్ఞానులకు అధిపతియగు నేర్గల్ షరేజరును, బబులోను రాజు ప్రధానులందరూ దూతలను పంపి బందీగృహశాలలో నుండి యిర్మీయాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతనినప్పగించిరి. అప్పుడతడు ప్రజల మధ్య నివాసము చేసెను. యిర్మీయా బందీగృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించదను.
నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు. దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 40వ అధ్యాయము. రాజదేహ సంరక్షకులకధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండియు యూదాలో నుండియు బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీజనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడియున్న యిర్మీయాను తీసుకొని రామాలో నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు. రాజదేహ సంరక్షకులకధిపతి యిర్మీయాను అవతలికి తీసుకొని పోయి అతనితో ఈలాగు మాటలాడెను. ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరు గనక మీకీ గతి పట్టినది. ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమియూ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. ఇంకనూ అతడు తిరిగి వెళ్ళక తడవు చేయగా రాజదేహ సంరక్షకులకధిపతి అతనితో ఈలాగు చెప్పెను. బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించియున్నాడు. అతని యొద్దకు వెళ్ళుము. అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురముండుము. లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము. మరియు రాజదేహ సంరక్షకులకధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా యిర్మీయా మిస్పాలో నుండు అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను. అయితే అచ్చటచ్చట నుండు సేనల అధిపతులందరూ వారి పటాలపు వారును బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశము మీద అధికారిగా నియమించి బబులోనునకు చెరగొని పోబడక నిలిచిన వారిలో స్త్రీలను పురుషులను పిల్లలను దేశములోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి. కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహా కుమారులైన యోహానాను యోనాతానులను తన్హుమెతు కుమారుడైన షెరాయాయును నెటోపాతీయుడైన ఏపయు కుమారులను మయకాతీయుడైన వాని కుమారుడగు యజన్యాయును వారి పటాలపు వారును మిస్పాలో నుండి గెదల్యా యొద్దకు వచ్చిరి. అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణము చేసి వారితోనూ వారి పటాలపు వారితోనూ ఈలాగు చెప్పెను. మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి. దేశములో కాపురముండి బబులోను రాజును సేవించిన ఎడల మీకు మేలు కలుగును. నేనైతేనో నా యొద్దకు వచ్చు కల్దీయుల ఎదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును గాని మీరు ద్రాక్షరసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని మీ పాత్రలలో వాటిని పోసికొని మీరు స్వాధీనపరచుకొనిన పట్టణములలో కాపురముండుడి. మోయాబులోనేమి అమ్మోనీయుల మధ్యనేమి ఎదోములోనేమి ఏ ప్రదేశములలోనేమి యున్న యూదులందరూ బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచెననియు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారి మీద నియమించెననియు వినినప్పుడు అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటినీ విడిచి మిస్పాకు గెదల్యా యొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షరసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి. మరియు కారేహా కుమారుడైన యోహానానును అచ్చటచ్చటనున్న సేనల అధిపతులందరూ మిస్పాలోనున్న గెదల్యా యొద్దకు వచ్చి నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీసు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. కారేహా కుమారుడగు యోహానాను
మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను, నీ యొద్దకు కూడివచ్చిన యూదులందరూ చెదరిపోవునట్లును యూదా జనశేషము నశించునట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా దయచేసి నన్ను వెళ్ళనిమ్ము. ఎవనికి తెలియకుండా నేను వానిని చంపెదను. అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహా కుమారుడైన యోహానానుతో, ఇష్మాయేలును గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవా కార్యము చేయకూడదనెను.